భలే వేసావురా తొక్క. సూపర్గా ప్లాన్ చేసావురా. తలకి గాయమై చాలా రక్తం పోయింది కాబట్టి నా అంచనా ప్రకారం ఆ బంటిగాడు బతకడు. బంటిగాడికి ఇలా అవ్వడానికి కారణం మనమేనని ఎవ్వరికీ తెలీదు కాబట్టి అందరూ బంటికున్న సైట్ ప్రాబ్లం వల్లే పడిపోయారనుకుంటారు కాబట్టి చచ్చినా మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. మమ్మీ, వాళ్ళందరూ ఏడుస్తుంటే మనం ఇలా మాట్లాడుకుంటుంటే తప్పకుండా అనుమానం కలుగుతుంది మమ్మీ. మనం కూడా ఏడుతాం. అయ్యో బంటి, బంటి. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా బిడ్డ వెళుతూ వెళుతూ తన బిడ్డని నాకు అప్పగించి వెళ్ళిపోయింది. అంటే తనలాగే తన బిడ్డని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలనే కదా రూప బంటిని నాకు అప్పగించింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బంటిని ఇలా హాస్పిటల్ పాలు చేశారేంటి? నేను బంటిని హాస్పిటల్ పాలు చేసింది నువ్వు కాదు తమ్ముడు, మేము. బంటిని మాత్రమే కాదు, మా ఆశయాలకి ఆశలకు అడ్డు తగిలే ప్రతి ఒక్కరిని ఇలాగే చేస్తాం. ఇందులో నువ్వు చేసింది ఏముంది తమ్ముడు? బంటికి చూపు సరిగ్గా లేకపోవడం వల్లే కాలు జారి పడిపోయాడు. అయ్యో బంటి, అయ్యో. బంటికి చూపు సరిగ్గా లేకపోయినా ఏది ఎక్కడుందో అంచనా వేయలేని స్థితిలో ఏమీ లేడు. అయినా బంటికి కళ్ళతలున్నాయి కదా, అలా ఎలా పడ్డాడు? అవును పెద్దయ్య, బంటి ఎలా పడిపోయాడు?